Hi viewers, welcome to SS Iconic IQ Tutorials. My name is Suresh, MSc Organic Chemistry. Today's topic is General Chemistry. General Chemistry లో మనం matter. The universe is nothing but matter and radiation. మన ఈ విశ్వంలో మ్యాటర్ అండ్ పదార్థము మరియు కాంతి అనే రెండు పదాల గురించి నేర్చుకున్నాం. The universe is nothing but matter and radiation. The sun rays is and the light is exhibited by the stars. A part of radiation. A part of radiation. The we can eat the air we breathe, stones, plants, animals, and everything is matter. And a drop of water and a part of sand, a part of sand, a part of sand. అంటే ఈ విశ్వంలో మనకి పదార్థము మరియు కాంతి అనేవి ఉన్నాయి. ఒక సూర్యుని నుంచి వచ్చే కిరణాలు గాని, నక్షత్రాల నుంచి వెదజల్లబడే ఒక కాంతి కిరణాలు గాని మనకి ఆ పార్ట్ని ఏమంటామంటే రేడియేషన్ అంటాం. ఏ పార్ట్ ఆఫ్ రేడియేషన్. అలాగే మనం ఏదైనా మనం శ్వాసిస్తాం అండ్ మనం ఆహారం తీసుకుంటాం అండ్ రాళ్ళు ఉంటాయి, ప్లాంట్స్ మొక్కలు కానీ లేదా జంతువులు కానీ ఇలా ప్రతిదీ మనకి ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. మ్యాటర్ లో భాగమే. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ లో భాగమే. అండ్ చిన్న చినుకు ఏ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కానీ అండ్ ఏ పార్ట్ ఆఫ్ శాండ్ చిన్న ఇసుక రేణువు కానీ మనకి మ్యాటర్ లో భాగమే. అండ్ మ్యాటర్ ఈజ్ డెఫినేషన్ చూసుకుంటే మ్యాటర్ యొక్క డెఫినేషన్ చూసుకుంటే థింగ్స్ విచ్ హ్యావ్ మాస్ అండ్ మ్యాటర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే థింగ్స్ విచ్ హ్యావ్ మాస్ అండ్ వాల్యూమ్స్ ఆర్ కాల్డ్ మ్యాటర్. ఓకే, థింగ్స్ విచ్ హ్యావ్ మాస్ అండ్ వాల్యూమ్ ఆర్ కాల్డ్ మ్యాటర్. ఓకే, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇది ఒక థింగ్స్ లేదా చాక్ పీస్ అనే థింగ్స్. ఈ థింగ్స్ తీసుకుంటే మనకి వీటికి ఎలా ఉంది? మాస్ అంటే మాస్ అనే బరువు ఉంది అండ్ స్పేస్ ఆఫ్ వాల్యూ అంటే ఎక్కడి వరకు ఇది ఆక్రమిస్తుందో ఆ రెండు కలిపితే మనకి ఏమిటి? మ్యాటర్. థింగ్స్ విచ్ హ్యావ్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఆర్ వాల్యూ ఆర్ కాల్డ్ మ్యాటర్. థింగ్స్ విచ్ హ్యావ్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఆర్ కాల్డ్ మ్యాటర్. ఓకే, ఇన్ మ్యాటర్ ఇన్ ద ఫుల్ స్టాప్. ఒక ఫుల్ స్టాప్ గల ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఫుల్ స్టాప్ లో మనకి హౌ మెనీ పార్టికల్స్ ఆర్ దేర్ ఈ ఫుల్ స్టాప్ యొక్క మ్యాటర్ అనుకుంటే ఈ మ్యాటర్ లో మనకి హౌ మెనీ పార్టికల్స్ ఆర్ దేర్ 10 to the power of 20 పార్టికల్స్. 10 to the power of 20 పార్టికల్స్. ఒక ఫుల్ స్టాప్ అనే ఉదాహరణ తీసుకుంటే ఇవి 10 to the power of 20 పార్టికల్స్ ఉంటాయి. మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్స్. ఇది ఒక మ్యాటర్ తీసుకుంటే దీంట్లో చాలా చిన్న చిన్న వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ పార్టికల్స్ మేడప్ ఆఫ్. ఇది ఒక పార్టికల్స్ తో తయారై ఉంటది. మేడప్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, ఇన్ ద ఫుల్ స్టాప్ తీసుకుంటే ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 10 to the power of 20 పార్టికల్స్ ఆర్ దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎలిమెంట్. Okay, what is the element? An element is a defined a basic form of matter. A basic form of matter cannot be broken down into simpler substances by chemical reaction. అంటే మనం ఏదైనా కెమికల్ రియాక్షన్ చేస్తే ఆ మ్యాటర్ అనేది ఆ మ్యాటర్ లో ఉన్న పార్టికల్స్ అనేవి కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్. అంటే ఇంకా దాన్ని ఎంత బ్రోక్ చేసినా కానీ ఇంకా సింపుల్స్ గా కావాలన్నమాట. చిన్న చిన్న సూక్ష్మ రేణువులుగా మనకి సింపుల్ గా విరగొట్టలేము. అలాంటి కెమికల్ రియాక్షన్స్ ద్వారా అలాంటి దాన్ని మనం ఏమంటాం? ఎలిమెంట్ అంటాం. ఉదాహరణకి హైడ్రోజన్ అనే ఎలిమెంట్ తీసుకుంటే దీనిలో ఉన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్ అనే ఎలిమెంట్ ఇది ఒక ఎలిమెంట్. ఏ బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ యొక్క బేసిక్ ఫామ్ దీంట్లో ఉన్న పార్టికల్స్ మెనీ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఉన్న మెనీ పార్టికల్స్ ఏ పార్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. దీన్ని ఏమంటారు? పార్టికల్ అంటారు. ఇలా అన్ని బేసిక్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ ఇలా అన్ని పార్టికల్స్ కలిసి మనకి ఏమవుతుంది? ఎలిమెంట్ గా తయారవుతుంది. ఈ బేసిక్ ఫార్మ్ ఆఫ్ పార్టికల్ అనేది కెమికల్ రియాక్షన్ చూపిస్తుంది. ఇలా ఇక్కడ ఉన్న పార్టికల్
కెమికల్ రియాక్షన్ చేస్తే ఇక్కడ ఉన్న పార్టికల్ కూడా కెమికల్ రియాక్షన్ జరుగుతుందా? ఇలా అన్ని పార్టికల్స్ కలిసి మేడప్ ఆఫ్ అన్ని పార్టికల్స్ కలిసి మనకి ఎలిమెంట్ గా తయారవుతుంది. ఈ ఎలిమెంట్ అనేది మ్యాటర్ లో ఒక భాగం. ఓకే, మ్యాటర్ లో ఒక భాగం. దీన్ని మనం ఇలా చిన్న చిన్న రేణువుల నుంచి ఇంకా మనం బ్రోకెన్ చేయలేం అనమాట. కెమికల్ రియాక్షన్ ద్వారా దాన్ని బ్రోక్ చేయలేం, వేరుకొట్టలేం. అలా ఉన్నదాన్ని దీన్ని ఏమంటాం అంటే ఎలిమెంట్. A basic form of a matter that cannot be broken down into simpler substances by chemical reaction. Nowadays in periodic table 118 elements is there. Till now 118 elements is there. Okay, what is the matter? What is the matter? Things which have mass and occupy space are called matter. What is an element? A basic form of a matter cannot be broken down into simpler substances is known as element. Today, till now 118 elements are there.